వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు విశాఖ ప్రెస్ క్లబ్లో డిసెంబర్ 14 జరగబోయే పిక్నిక్కి కాపునాడు ఈ యొక్క ప్రెస్ మీట్ జరిగింది. వివరాలను తెలియజేసేందుకు మన అసోసియేషన్ అధ్యక్షుడు మధ్యశ్రీ సురేష్ గారు, అలాగే సెక్రటరీ, అలాగే ఇక్కడ రాజధాని మిత్రులకు తెలియజేసుకుంటూ తెలుసుకోవాలని, అందరూ సమిష్టిగా ఉండాలని, ఒకరి భావాలు మరొకరు తెలియజేసుకోవాలని, అందుకు ఒక వేదిక కావాలని ఒక మంచి సంకల్పంతో కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో అందరినీ కూడా దాదాపు పరిచయస్తులతో పాటు అందరినీ కూడా కాపు కులస్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయడం, వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి వారి అనుభూతులు, అలాగే సంఘం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న గతంలో కంబాల కొండ నిర్వహించడం జరిగింది, తర్వాత మోసాలో నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో కాపు సోదరులందరూ కూడా వనభోజన మహోత్సవానికి ఇచ్చేస్తున్నారు. దీనికి రెండో ఏమీ లేదు, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. అందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి, దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేషులు కూడా లీడ్ తీసుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమం వివరాలను మీడియా పరంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో మన అందరి ద్వారా ఈ సమావేశాన్ని మొత్తం అందరికీ కాపు కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు 2000 అంటే కరెక్ట్ గా 14 సంవత్సరాలు అయింది. అలాగే డిసెంబర్ 14న ఈ వనభోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని మా అందరం ఆకాంక్షించి, అది మా అన్నయ్య నాటో శ్రీనిబాబు గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం, మనం ఎప్పుడు సక్సెస్ చేద్దాం, మన కాపుల మీటింగు, మన కాపుల వనభోజన కార్యక్రమం ఏదైనా సరే మనం దగ్గరుండి నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సిటీ కాపు యూత్ ఆఫీస్ నుంచి మాకు సపోర్టివ్ గా శ్రీ గంటల శ్రీనిబాబు గారు, జర్నలిస్ట్ ఫోరం నుంచి, అలాగే రాజకీయ నాయకులు, ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు. దీనికి అందరూ స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ 14న అంగరంగ వైభవంగా 10,000 మంది జనాభాతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ స్వాగతంగా వచ్చి అక్కడ అన్నిటిలోనూ అలవరించగా కోరుతున్నాం. ముర్చల్ ఇది అంటే ఏరియా ముర్చల్లో పార్క్ అండి. సోదరులకి